ఎలక్టోరల్ బాండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న టాపిక్. ఎప్పుడైతే సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎన్నికల బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని బయట పెట్టాలని ఆదేశించడంతో పాటు మార్చి 21 అంటే గురువారం నాటికి మొత్తం డేటా అంతా తమ ముందు ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అల్టిమేటం ఇచ్చిందో అప్పటి నుంచి చాలా మందికి అసలు ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి, ఎందుకు దీని మీద ఇంత చర్చ జరుగుతోంది అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఎలక్టోరల్ బాండ్, ఎన్నికల బాండ్, ఎలక్షన్ బాండ్ ఎలా పిలిచినా అన్నీ ఒకటే. దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 29 జూన్ 2018 నుంచి అమలులోకి వచ్చింది. నల్లధనానికి అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు పారదర్శకంగా చట్టబద్ధమైన డబ్బు ద్వారా వచ్చేలా చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మోదీ సర్కారు పేర్కొంది. ఎలక్షన్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ పేపర్ మాత్రమే. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించవచ్చు. మన దేశానికి చెందిన వ్యక్తులు గాని, సంస్థలు గాని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు లేదా వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల బాండ్లను జారీ చేస్తుంది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన డబ్బుని ఆయా రాజకీయ పార్టీలకు అందజేస్తుంది. కేవైసీ డీటెయిల్స్ నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఈ బాండ్లను కొనుక్కోవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్లు 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపంలో ఉండి కేవలం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే లభిస్తాయి. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు ఖాతాదారులు వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటుతో పాటు ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద విరాళాలిచ్చే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. కానీ వీటి మీద వారు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్ గా ఉంటాయి. అయితే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల నుంచి నిధులు పొందే అర్హత ఉంటుంది. అంటే సాధారణ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1% ఓటు పొందిన రాజకీయ పార్టీలన్నమాట. అయితే ఈ బాండ్లను కొని విరాళాలుగా అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచే విమర్శలు, అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇలా సీక్రెట్ గా ఉండడం వల్ల బ్లాక్ మనీకి ఆస్కారం ఉందని కార్పొరేట్ సంస్థలు, విదేశీ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందచేయటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పథకం రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ అందించే కేంద్రంగా మారి ఎలక్షన్స్ లో అవినీతికి పాల్పడే అవకాశం ఉందని, రాజ్యాంగంలో కూడా విరాళాలిచ్చేవాడి వివరాలు దాచడం చట్ట విరుద్ధమని చెప్పారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. అలానే విరాళాలిచ్చే వ్యక్తులు గాని, సంస్థలు గాని తమకు వ్యక్తిగత ప్రయోజనం చేకూరేలా ఆయా రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్లు అభ్యంతరాలను తెలిపారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 19తో పాటు సమాచార హక్కు చట్టానికి కూడా ఇవి విఘాతం కలిగిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల గత 5 ఏళ్లలో రాజకీయ పార్టీలు జారీ చేసిన బాండ్లు, వాటి ద్వారా వ్యక్తులు, సంస్థల నుంచి స్వీకరించిన విరాళాలకు సంబంధించిన తదితర వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది. అయితే ఎస్బీఐ మాత్రం అరకొర వివరాలే ఇవ్వడం, అందులో ఎన్నికల బాండ్ల వివరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇలాగైతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో మరికొంత డేటాను ఎస్బీఐ బయటపెట్టింది. అయినా ఇంకా పూర్తి వివరాలు లభించకపోవడంపై మరోసారి విచారణ జరిపి మార్చి 21లోగా అంటే గురువారం లోపు ఎన్నికల బాండ్లకు సంబంధించి తమ దగ్గర ఇంకేమీ వివరాలు లేకుండా పూర్తి డేటాను ఇవ్వాలని ఎస్బీఐ చైర్మన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎస్బీఐ ఇప్పుడు తమ వద్ద ఉన్న అన్ని వివరాలు ఎన్నికల కమిషన్ కు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్ బాండ్లు విక్రయించడం ద్వారా దేశంలోని 7 రాజకీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు కలిపి మొత్తం 16,437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే 10,117 కోట్లు రావడం సంచలనంగా మారింది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని,
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఇచ్చే వివరాల్లో ఏ వివరాలు ఉంటాయో, దానికి సుప్రీం ఏం చెప్తుందో అని దేశమంతా ఎదురు చూస్తోంది.